ఒకే ఒక్కడు కాగితాలపై 4,000 కోట్లు. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫినాన్షియల్ స్కామ్ వెనుక అసలు కదేంటో ఈరోజు డీకోడ్ చేద్దాం. నమ్మండి, అక్షరాల 4,000 కోట్లు. ఇదంతా రియాలిటీలో లేదు, కేవలం కాగితాల మీద మాత్రమే సృష్టించిన మాయాజాలం. ఆ అదృశ్యమైన డబ్బుతోనే ఏకంగా 29 కార్లు కొన్నాడు. అంతేకాదు, ఇండియాలో ఫస్ట్ ఇంపోర్టెడ్ లెక్సస్ కూడా ఇతనిదే. ఏకంగా 15,000 స్క్వేర్ ఫీట్ పెంట్ హౌస్. ఈ కళ్ళు చెదిరే సంపదతోనే ద బిగ్ బుల్ అని లెజెండ్ మొదలైంది. ఆ వ్యక్తే హర్షద్ మెహతా. మన దేశ స్టాక్ మార్కెట్ను ఒంటరిగా ఏకంగా 4,500 పాయింట్స్ పైకి తీసుకెళ్లాడు. రాయ్పూర్ నుండి ముంబై వచ్చి కేవలం 600 రూపాయల క్లర్క్ స్థాయి నుండి సొంత కన్సల్టింగ్ సంస్థ పెట్టేదాకా ఎదిగాడు. ఇక్కడ వాడిన బ్రహ్మాస్త్రం పంప్ అండ్ డంప్. ఎవ్వరూ పట్టించుకోని షేర్లను భారీగా కొని ధరలు పెరిగాక అమ్మేసి ప్రాఫిట్ కొట్టేయడం. మార్కెట్ పెంచే బిగ్ బుల్ హర్షద్కి, మార్కెట్ పడిపోతే లాభపడే బేర్ మనోమాణిక్కి మధ్య భయంకరమైన వార్ స్టార్ట్ అయింది. ఈ దెబ్బతో 800 ఉన్న సెన్సెక్స్ కేవలం 2 ఏళ్లలో రాకెట్లా 4,500కు వెళ్ళింది. ఇది ఏకంగా 46% గ్రోత్. అప్పట్లో ఏసీసీ షేర్ ప్రైస్ 300 నుంచి ఏకంగా 10,000కు జంప్ అయింది. ఇదంతా హర్షద్ మార్కెట్ మ్యాజిక్. ఇక్కడే సిస్టంలో అసలు లూప్ హోల్ దొరికింది. అదే బ్యాంక్ రసీదు. ఇది నమ్మకం మీద బ్యాంకుల మధ్య జరిగే అన్వెరిఫైడ్ ట్రాన్సాక్షన్. నకిలీ బ్యాంక్ రసీదులు క్రియేట్ చేసి బ్యాంకుల డబ్బుని అక్రమంగా స్టాక్ మార్కెట్లోకి మళ్లించడం స్టార్ట్ చేశాడు మన బిగ్ బుల్. కానీ 1991లో ఆర్బీఐకి డౌట్ వచ్చింది. ఈ బ్యాంక్ రసీదుల స్కామ్ను పసిగట్టి వెంటనే చాలా కఠినమైన రూల్స్ జారీ చేసింది. అప్పుడే అసలు పొరపాటు జరిగింది. ఎస్బీఐ నుంచి 500 కోట్లు మిస్ అయ్యాయి. నకిలీ రసీదులు కవర్ చేయలేక హర్షద్ అడ్డంగా దొరికిపోయాడు. సుచేతా దలాల్ రాసిన ఒక్క ఫ్రంట్ పేజీ ఆర్టికల్తో ఈ భ్రమంతా బద్దలైంది. స్కామ్ మొత్తం బయటపడి మార్కెట్ షేక్ అయింది. దీని ఎఫెక్ట్ మామూలుగా లేదు. పార్లమెంట్లో రచ్చ, సీబీఐ ఎంక్వైరీలు, మార్కెట్ క్రాష్. ఎంతోమంది సాధారణ ఇన్వెస్టర్లు రోడ్డున పడ్డారు. 1992లో అరెస్టయ్యాడు. ఏళ్ల తరబడి కేసు నడిచింది. ఫైనల్గా 2001లో పోలీస్ కస్టడీలోలే గుండెపోటుతో హర్షద్ మెహతా చనిపోయాడు. ఈ దెబ్బతో సిస్టమ్ మొత్తం మారిపోయింది. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వచ్చింది. సెబీ కూడా ఒక పవర్ఫుల్ రెగ్యులేటరీ బాడీగా మారిపోయింది. ఫైనల్గా ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోయింది. హర్షద్ మెహతా నిజంగానే స్కామ్స్టరా, లేక లొసుగులున్న సిస్టంకి బలయ్యాడా? మీరేమంటారు? ఆలోచించండి.